హాయ్, గుడ్ మార్నింగ్. చెన్నైలో ఉన్న మెరీనా బీచ్కి చూడాలని నైట్ అయితే వచ్చేసామండి. ఇదో సురేష్, బాలు, వేణు. పొద్దున్నే సన్ రైజ్ అయితే చాలా బాగుంటుందని చెప్పినారు. దాన్ని చూసేకైతే పొద్దున్నే ప్యాకప్ అయితే మనకంటే వీళ్ళు లేచింది 6 అయింది. చూడాలా, మా కోసం సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు పైకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పటికి మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ మెరీనా బీచ్ ఎట్లుందో, దాని అందాలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. చూడడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. బీచ్కి దగ్గరలో ఒక 500 మీటర్ల దూరంలో రాయల్ ఏమింది హోటల్. రూమ్లు అయితే చెన్నైలో చాలా ఎక్స్పెన్సివ్. మేము బడ్జెట్లో తీసుకోవాలని చెప్పి 5 కలిసి 3,500 రూపాయల్లో తీసుకున్నాము. అక్కడికైతే ఆ లిస్ట్ ఇంకా వాళ్ళకి తక్కువలో దొరుకుతుంది. కానీ రూమ్లు అయితే దండిగా ఉంటాయి. అడుగడికి రూమ్లే. సూర్యుడు త్వరగా వెళ్ళపా. అద్దం ముందు పోతే అద్దం మొదలు సూర్యుడు సిగ్గుపడుతుంది అక్కడ తిరిగి. సరే ఇట్లా చూడు సరే. దా సూర్యుడు వెళ్ళిపోయింటే మనకి సూర్యుడికి ఎలా దొరుకుతామా? బెడ్లు చాలా బాగున్నాయి, పర్లేదు. ఇచ్చిన బడ్జెట్కి 5 మందికి అడ్జస్ట్ ఎక్స్ట్రా బెడ్ ఇస్తాడు. 4 చూపిస్తాం కానీ 5 మందిని చూపించి చూడండి. 5 మంది ఎవరో కూడా తెలియదు మాకు. సెల్ఫీలో చెప్పండి. చెప్పండి నీ పేరు చెప్పనులే, ఏమైనా కానీ చెప్పను. పేరు అయింది కానీ పోయింది కానీ వీడంతా ఇట్లా అయిపోయినాయి. పేరు మాత్రం చెప్పను, వాళ్ళే ఏమన్నా కనుక్కునల్లా. మెరీనా బీచ్ ఎంట్రన్స్ ఇక్కడ. భారతీ సలాయి రోడ్ ఇది. లోపలికి వెళ్దాం. లోపలికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐ లవ్ మెరీనా. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన చెన్నై మెరీనా బీచ్ల గురించి తెలుసుకుందాం. ఈ బీచ్ ఎందుకు ప్రత్యేకం, ఇక్కడ ఏమి చూడొచ్చు, పర్యాటకులు ఎందుకు ఇక్కడికి వేల సంఖ్యలో వస్తారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. మెరీనా బీచ్ తమిళనాడు రాజధాని చెన్నైలో బంగాళాఖాతం తీరాన ఉంది. ఇది సుమారు 13 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండటంతో ప్రపంచంలోని అత్యంత పొడవైన నగర బీచ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ మెరీనా బీచ్. ఈ బీచ్కి వస్తే ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి అనుభూతినిస్తుంది. మీరు కూడా అప్పటి రావడానికి ప్రయత్నం చేయండి. మేమైతే ఇప్పుడు 8 అయింది, మేము దాన్ని ఆస్వాదించలేకపోయాము. పర్యాటకులు ఇక్కడికి వచ్చి సముద్రాందాలు ఆస్వాదించడానికి చాలా చక్కటి ప్రదేశంగా చెప్పొచ్చు. మెరీనా బీచ్లో నడక కోసం విశాలమైన మార్గాలు వేశారు. పిల్లలు ఆటల స్థలాలు, గుర్రపు స్వారీ, అలాగే రుచికరమైన స్వీట్ ఫుడ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మురుక్కు, సుండల్, బజ్జీలు, ఐస్ క్రీమ్ వంటి ఎన్నో రకాల స్థానిక వంటలు దొరుకుతాయి. చూడొచ్చు. నైట్ టైం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బీచ్ సమీపంలో ప్రముఖ నాయకుల స్మారకాలు, చారిత్రక విగ్రహాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది కేవలం బీచ్ మాత్రమే కాదు, చరిత్ర మరియు సంస్కృతి కూడా ఒక ప్రతీక. అక్కడ క్రికెట్ ఆడుతున్నారు, చూడొచ్చు మీరు. నెక్స్ట్ వస్తే మనం కూడా ఒక బ్యాట్ బాల్ తెచ్చుకుందాం ఇక్కడే ఆడుకోవడానికి. బాగుంటుంది కానీ మనకు అవకాశం లేదు. రా పోదాం, పోదాంలే. అక్కడ కనిపిస్తుంది కదా విమానం, అది ఏ కంపెనీదో చూడమన్నారు. కానీ ఈ మొబైల్ అంతకంటే సామర్థ్యం లేదు దీనికి. దగ్గరున్న వాళ్ళని అయితే క్లారిటీగా చూపించవచ్చు. మా వాళ్ళంతా ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉండే వాళ్ళు చూపిస్తారు కానీ వీడియో కెమెరా ద్వారా నేను ఇక్కడ ఉందని చూపించలేకపోతున్నా. మెరీనా బీచ్ ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఇక్కడ ఈతకి వెళ్ళే వాళ్ళైతే స్పెషల్గా చెప్తారు. వాళ్ళకి ఈత కొట్టే సమయంలో అధికారుల సూచనలు తప్ప
తప్పకుండా పాటించి భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తారు. వాళ్ళ ప్రమేయం లేనిదే ముందుకు వెళ్ళనివ్వరు. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 మీటర్ల లోపలికి వెళ్ళొచ్చు అంతే. అది కూడా ఓవర్. ఈ మన సముద్ర పనులు ఎలా వస్తున్నాయి చూడండి. మొన్న రీసెంట్గా రాక్షస అలలను వచ్చి మన తెలుగు వాళ్ళని ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ పాపం ప్రాణ నష్టం కలిగింది. మనం కూడా సాహసం చేయలేంలేండి. ఇప్పుడు ఇలాంటి బీచ్లకు వచ్చేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన కోసం మన ఫ్యామిలీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటుంది కదా. ఇక్కడ గాలం అయితే వేస్తున్నాడు మన ఆయన. వాళ్ళు తమిళ్లో అడిగితే చెప్తారేమో, మనకు తమిళ్ రాదు కాబట్టి ఉన్న సైకిల్తో చూసుకోపోవాలంతే. ఇక్కడ మరొక ఆయన ఈయన కూడా వేస్తున్నాడు. చిన్న చేప తీసుకొని పెద్ద చేప కోసం వేస్తున్నారు. చాలా బాగుంటుంది పొద్దున పూటలో వస్తే వీళ్ళకి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు అంతా. మేమంతా ఇక్కడ ఉదయమే కదా, ఉదయం పొద్దున్నే వెళ్ళాలనుకోలేదు ముందు వాటర్లోకి. మీకు చూపించాలనే ఆతృతతో ఉందంతే మాకు. అలలు బీభత్సంగా వస్తూ ఉన్నాయి. బంగాళాఖాతం భారీగా వస్తూ ఉంది. అలలతో కానీ మొత్తం బీచ్ మొత్తం చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. ఇది ఒక తీపి గుర్తుగా ఏదో ఒక రాద్దాం అనుకున్నాను. నా పేరు నేనే చూసి అలలు ఎలా వచ్చి చాలామంది రీల్స్ చేస్తుంటారు కదా, నేను కూడా అలా ట్రై చేద్దాం అనుకున్నా. అలా నా వెనకాల వరకు వచ్చి అలాగే రిటర్న్ వెళ్ళిపోయింది. చూడాలా నెక్స్ట్ అలా నా దగ్గర వరకు వస్తుందా రాదా అని, దానికోసం ఎదురు చూస్తున్నాను. వచ్చేసింది, అక్కడ కనిపిస్తుంది చూడండి. ఓటరేకు దగ్గరలో ఉన్నాం కదా, పెద్ద పెద్ద షిప్పులు ఎక్స్పోర్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ఇక్కడ. ఎంత లాంగ్ ఉందో చూడండి. అలలు చూసి భయం వచ్చేస్తుంది. ఇంతకంటే పెద్ద పెద్ద అలలు వస్తాయి కదా రాక్షసాలని, వాటికి చాలా దూరంగా ఉండాలి మనము. లోపలికైతే వెళ్ళకూడదు. ఎలాంటి గజ ఈతగాలైనా కూడా దానికి దొరక తప్పదు. మన వీడియో ముందుకు సాగుతుంది. ఇప్పుడు మరో విమానం వచ్చేసింది. ఇందాక తీసిన విమానం కాదు ఇది. ఇంకా జూమ్ వేద్దాం దీన్ని. అంతే, కాకి వెతుక్కుంటూ చూడండి చేపల కోసం. చేపలు బాగా దండి దొరుకుతాయి దీనికి. ముందుకెళ్దాం రండి మనము. నేను నడుచుకుని ఒక సినిమా క్లిప్ తీసుకుందామని వెళ్ళిపోతున్నాను, కానీ మా వాళ్ళు అయితే అంత అవుట్లుక్ ఇవ్వలేదు నాకు. వస్తా. ఎలా పరిగెత్తానో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. సిల్లీ కామెంట్ మాత్రమే పెట్టండి. ఈ బీచ్కి వచ్చిన తర్వాత నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను, చూడండి మీరు కూడా. చాలా అంటే చాలా నీట్గా ఉంది బీచ్. వెహికల్స్ ఎప్పుడప్పుడే ఇక్కడ స్థానిక గవర్నమెంట్ చాలా నీట్గా పెట్టింది. అక్కడ కనిపిస్తుంది చూడండి, మన ఇక్కడ తమిళనాడు ఎక్స్సీఎం జయలలిత గారిది, అలాగే ఇంకొకరిది కూడా ఉన్నారు. ఆ పేరు అయితే నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ చెప్పారు కానీ ఏదో సంథింగ్ పేరు నాకు గుర్తులేదు. మీకు ఇప్పుడు గుర్తొస్తే నాకు కామెంట్ రూమ్లో తెలపండి. అదో ఇక్కడ కనిపిస్తుంది. రెండు ఒకే చోటు ఉంటాయి అంటున్నారు. అక్కడ వెళ్తే ముందుకు వెళ్తాం, అక్కడికి ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు నైట్ టైం వ్యూ చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు మొత్తం ఎన్ని షాపులు అయితే ఉన్నాయో. ఇవన్నీ నైట్ ఓవరాల్ 12 మిడ్ నైట్ 12-1 గంట వరకు ఉంటుందంట. నైట్ టైం వచ్చింటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము, కానీ నైట్ వచ్చాం కానీ నైట్ ఉంటుందని మాకు తెలియదు. ఇక్కడికి మార్నింగ్ వచ్చేంత వరకు నైట్ టైం ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఎంజాయ్మెంట్గా ఉంటుందని ఇక్కడ స్థానికులు చెప్తే విన్నాము. మనము దాటుకొని ముందుకు వచ్చేసాము. బీచ్ దాటిని ముందుకు వచ్చిన వెంటనే ఇదేనండి జయలలిత గారి గుర్తుగా కట్టిన సమాధి. లోపలికి ఇప్పుడు అలో లేదు. 9:30 పైన అలో ఉంటుందంట. ఇక్కడ 8:40 అయింది. అప్పటికే మాకు ఇసుకలో నడిచి టిఫిన్ ఆకలి ఎక్కువైపోయింది. గుర్రం స్వారీ, రెక్కలు కూడా ఉంచండి పైన. ద యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్. మనం బీచ్లో నుంచి కూడా జూమ్ వేసి చూసాం కదా,
ఇదే ఎగ్జాక్ట్ ఈ జయలలిత సమాధికి ఆపోజిట్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. దీని అవతలే మేము తీసుకున్న రూమ్ కూడా. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్. ఇలాగే ముందుకెళ్తే ఇంకొకటి ఉంటుందన్నారు. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి. అది ఎవరిదన్నది అక్కడికి వెళ్తాం. చాలా అంటే చాలా క్లీన్గా ఉంది మొత్తం రోడ్లో. ఆపోజిట్లోనే బీచ్ దగ్గర కాబట్టి యూనివర్సిటీ చాలా నీట్గా పడింది. ఈ మొత్తం ఈ బీచ్ ఏరియా మొత్తం టిఫిన్ మీరు చెన్నైకి వస్తే మెరీనా బీచ్ తప్పకుండా సందర్శించండి. దాని పక్కనే ఆనుకునే రోడ్లోనే ఉంటాయి ఇక్కడ రెండు మన జయలలిత గారి ఫుడ్ సెక్షన్ ఘాటు. టిఫిన్ ఏమన్నా కావాలంటే ఇంకొకటి ఇది చెప్తాను. ఇక్కడ తమిళ వాళ్ళంతా మొత్తం లుంగీలు ఎక్కువ కింద కట్టుకుంటారు చూడండి. ఆల్మోస్ట్ తమిళ్ తెలుగుకి దగ్గరగా ఉంటుంది. ఎంకే స్టాలిన్ గారి నాన్న కరుణానిధి గారిది ఇది. కరుణానిధి మెమోరియల్ చూడండి. స్తూపం కనిపిస్తుంది కదా అక్కడ. ఇది కూడా 9:30కి అలో ఉంది. అంటే తమిళనాడులో బెటర్గా ఉంటుంది నీట్గా. ఇక్కడ చాలా అద్భుతమైన ప్లేస్ అని చెప్తాను నేనైతే. కరుణానిధి మెమోరియల్ స్టాలిన్ మెరీనా బీచ్ ఖచ్చితంగా చూడండి. ఇక్కడ నుంచి మేము మా తిరిగి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియో మీకు నెక్స్ట్ డే ఖచ్చితంగా వస్తుంది. చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి మన పల్లె సవారీ ఛానల్.